నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. బాంబినో దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాంబినో దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు పెరుగు, బాంబినో, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినప్పప్పు, నూనె, ఉప్పు. సో చూసారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఈజీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించేసుకుందాం అండ్ వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బాంబినో వేసేద్దాం. మేక్ ష్యూర్ మీరు ఈ బాంబినో చేసేటప్పుడు చాలామందికి సాఫ్ట్ అయిపోతుంది, బాగా సాగీ అయిపోతుంది అనమాట తర్వాత. సో అలా కాకుండా బాంబినో లాగే ఉంటే బాగుంటుంది, అదో పేస్ట్ లాగా ఆర్ ఒక ముద్దలాగా కాకుండా. సో దానికి మీరు కరెక్ట్గా 1 గ్లాస్ బాంబినో అయితే 2 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బాంబినోని మనం కొంచెం ఉడికిచ్చేసుకొని పొడి పొడిగా ఉండేలాగా ఒక నెట్ లాంటి ఏదైనా లైక్ గిన్నెలో వేసేసుకొని సపరేట్ చేసేసుకుందాం. ఆ తర్వాత మన నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సింపుల్ ఈజీ ప్రొసీజర్ యాక్చువల్గా చెప్పాలంటే. వాటర్ బాయిల్కి వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, మరిగిపోతున్నాయి వాటర్. సో ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బాంబినో వేసేసుకుందాం. సో వేసిన వెంటనే హై ఫ్లేమే పెట్టేసి కలుపుకోవాలి. సో దట్ ఏమంటే అవి ముద్దలాగా కట్టకుండా అనమాట. సో కలుపుకుంటే అవి సపరేట్గా సింగిల్గానే ఉంటాయి కాబట్టి, వితౌట్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ అదర్ బాంబినో అనమాట. సో సింగిల్గానే ఉంటాయి. సో కలుపుకోవాలి. సో మనం బాంబినో వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా బాయిల్కి వచ్చిన తర్వాత మన బాంబినో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. సో ఇలా ఆయిల్ వేస్తే విడిగా కూడా ఉంటాయి కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో బాయిల్ అవుతున్నప్పుడే మనం కొద్దిగా ఉప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. సో బాగా కలుపుకుంటూ చూసుకోండి, బాంబినో మెత్తపడకుండా అండ్ లంప్స్ లాగా ఆర్ ముద్దలాగా ఫామ్ అవ్వకుండా విడివిడిగా ఉండేటట్టు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అండ్ మేక్ ష్యూర్ ఓవర్ కుక్ అవ్వకూడదు. ఓవర్ కుక్ అయిపోతే చాలా సాఫ్ట్గా అయిపోతుంది మీ దద్దోజనము. సో మనం బాంబినో దద్దోజనం అనేది తెలియాలంటే కరెక్ట్గా మీరు చూసి కుక్ చేసుకుంటే, అండ్ అది ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడే బాంబినో విడిగా ఉందా కరెక్ట్గా కుక్ అయ్యేది చూసుకుంటే సరిపోతుంది. మన బాంబినో కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని హోల్స్ బౌల్లోకి తీసేసుకుందాం, డ్రైన్ చేసేద్దాం అందులోకి. ఇలా మనకి పర్ఫెక్ట్గా బాంబినో కుక్ అయిపోతే దద్దోజనం కూడా అంతే బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, పగులు హాట్గా ఉంది. ఇది బౌల్ మీద పెట్టేద్దాం. ఓకే, సో ఇంకో బాండీ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి పల్లీలు అంటే బాగా ఇష్టం కదా, సో పల్లీల్ని వేయించేసుకుందాం. ఆ తర్వాత పోపు వేసేసుకుందాం. సో ఆ లోపల మనకి ఇక్కడ బాంబినో రెడీగా ఉంది కదండి. ఒక బౌల్ తీసేసుకొని నేను బాంబినోని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాను. సో ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో పల్లీలు వేసేసుకుందాం. అండ్ ఇక్కడ మనం బాంబినో తీసుకున్నాం కదా, దీంట్లో ఏంటంటే కర్డ్ ఏదైతే రెడీగా ఉందో దీన్ని వేసేసుకొని బాంబినోకి కర్డ్ని పట్టించేద్దాం. సో దట్ బాంబినో అనేది కర్డ్లో సోక్ అవుతుంది. ఈ పల్లీలు అయిపోతూ ఉంటాయి, మీరు ఇటు పక్క ఇంకో పని కూడా చేసేసుకోవచ్చు. సో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సో మనకి పల్లీలు వేగిన తర్వాత ఇంకో బౌల్లోకి తీసేసుకుందాం, సిమ్ చేసేసుకొని. చాలామంది పల్లీలు వేయించుకొని తింటారు. సో వాళ్ళ ముందు మనం వేయించిన పల్లీలు పెట్టకూడదు, వెంటనే మన డిష్లోకి వేసేసేయాలన్నమాట, లేకపోతే పల్లీలు అయిపోతాయి. సో పల్లీలు వేయించేసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఈ బాంబినో ఏదైతే ఉందో దీన్ని కర్డ్లో చక్కగా లైక్ కలిసేలాగా చూసుకుందాం.
పెరుగు చక్కగా బాంబినోకి పట్టేసింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పోపు వేసేసుకుందాం. దానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుందాం. మొత్తం వేసేస్తాం. సో మినప్పప్పు కూడా వేసేసుకుందాం. ఇందాక చెప్పినట్టు మినప్పప్పు లాస్ట్గా వేసుకుంటే మనకు కలర్ అనేది కరెక్ట్ ఉంటుంది, ఎక్కువ చేంజ్ అవ్వదు. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో పోపు రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన మినప్పప్పు కూడా నైస్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే మినప్పప్పు ఎక్కువసేపు పెట్టేస్తే ఓవర్గా కుక్ అవుతుంది. అండ్ మిర్చీస్ నేను వేసాను కాబట్టి కొంచెం దూరం నుంచే పోపు అనేది కలుపుతున్నాను. బికాజ్ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కలుపుతున్నాను, లేకపోతే అవి బాంబుల్లాగా పటా 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 అంటున్నాయి కాబట్టి. ఓకే, మన మినప్పప్పు కూడా కలర్ వచ్చేసింది. సో బాంబినోని మనం కర్డ్లో బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ పోపు వేసేసుకుందాం. ఆహా, సో దీని మీదుగా కొన్ని పల్లీలు కూడా వేసేద్దాం మనం. ఫైనల్గా కొత్తిమీర చించేసి వేసేసేయండి. అంతే, సింపుల్గా, ఈజీగా అండ్ చాలా క్విక్గా అయిపోయింది బాంబినో దద్దోజనం. సో బాంబినో దద్దోజనంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూసేసేయండి. బాంబినో దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, బాంబినో, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినప్పప్పు, నూనె, ఉప్పు. బాంబినో దద్దోజనం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో 1 గ్లాస్ బాంబినోకి 2 గ్లాసుల వాటర్ బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు 1 గ్లాస్ బాంబినో వేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత, అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం బాంబినో కుక్ చేయాలి. బాంబినో పొడి పొడిగా కుక్ అయిన తర్వాత నెట్టెడ్ బౌల్లోకి తీసేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీల్ని పక్కన పెట్టేసుకొని మన బాంబినోలో పెరుగు వేసుకొని పెరుగు అంతా బాంబినోకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇందాకటి బాండీలోనే నూనె సపరేట్ చేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లీ మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగు బాంబినోలో వేసుకొని ఫైనల్గా వేయించిన పల్లీలు కూడా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బాంబినో దద్దోజనం రెడీ. సో చూసారు కదండి, బాంబినో దద్దోజనం అయితే సింపుల్గా, ఈజీగా, క్విక్గా మీ ఇంట్లో చేసేసుకోవచ్చు. సో టేస్ట్ చేసి చెప్తాను బాంబినో దద్దోజనం ఎలా ఉందో. టూ గుడ్, చాలా సూపర్గా ఉందండి. చాలా అంటే డెలిషియస్గా ఉంది. రొటీన్గా అన్నంతో మనం తింటూ ఉంటాము దద్దోజనము. డిఫరెంట్గా, సింపుల్గా, ఈజీగా ఉంది.